అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే మన హృదయాలు, ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసయ్య ఒక మంచి మాట చెప్తున్నాడు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడని రాయబడింది. దేవుని పిల్లారా, నిజంగా యేసయ్య చెప్పిన మాటలు ఎవరైతే విని ఆయనని ఈ లోకానికి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు పంపించాడని ఎవరైతే నమ్మి యేసునందు విశ్వాసం ఉంచుతాడో అట్టివాడంట నిత్య జీవము గలవాడంట. దేవుని పిల్లారా, కనుక మనందరం కూడా యేసయ్య చెప్పిన మాట విని నిత్య జీవము కలిగిన వారిగా భూమి మీద ఉన్న మనందరం బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ మాటలు విని నిన్ను పరలోకమందున్న దేవుడు భూమి మీదకు పంపించాడని, నీ మాటల్లో నిత్య జీవం అన్నదాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా విని ఆ నిత్య జీవములేక ప్రవేశించే మహాభాగ్యమును గురించి సహాయం చేయమని, కుటుంబాల అవసరాలు అక్కర్లో తీర్చమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.